ఏం మాట్లాడుతున్నావు సుమతి? రామ్ నీ సొంత కొడుకు కాదు కాబట్టి ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ప్లాన్ చేస్తున్నావు. ప్రీతి నీ కన్న కూతురు కాదు కాబట్టి నీ స్వార్థానికి వాడుకుంటున్నావు. రామ్ ప్రీతి నా కన్న బిడ్డలు. సీత నా మేనకోడలు. అందుకే నేను వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నాను. ఎన్నాళ్ళు రక్షిస్తావు? అంటే నువ్వు సుమతిగా ఈ ఇంట్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోదామనుకుంటున్నావా? మీలాంటి నీచులున్న ఇంట్లో నాలాంటిది సీతకు తోడుగా లేకపోతే తనని మీరు బ్రతకనిస్తారా? మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతున్న రామ్ ప్రీతిల జీవితాలు మీలాంటి దుర్మార్గుల చేతుల్లో పెట్టి నేను వెళ్ళిపోతాననుకున్నారా? పిల్లల కోసం నిన్ను రెండో పెళ్లి చేసుకున్న నా భర్తను నువ్వు మోసం చేస్తుంటే నేను చేతకాని దానిలా చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? ఊరుకోక ఏం చేస్తావు? నీ కోసం అక్కడ జైలు ఎదురు చూస్తోంది. అతి త్వరలో నిన్ను జైలుకి పంపిస్తాను. నేను బయటికి వచ్చింది మళ్ళీ లోపలికి వెళ్ళడానికి కాదు, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి. సీతని రామ్ని మీరు ఏ రకంగా విడగొట్టినా వాళ్ళని తిరిగి కలపడానికి ఈ సుమతి ఈ ఇంట్లోనే ఉంటుంది. ఏదో ఒక రోజు నేనే సుమతిని అని అందరికీ తెలుస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. వామ్మో, ఏంటి మహా ఇది? సుమతక్కంటే సాఫ్ట్ అనుకున్నాను, మరీ ఇంత స్ట్రాంగ్ అనుకోలేదు. అందుకే మహాలక్ష్మి మేడం గారికి డౌట్ వచ్చి నాకు కంప్లైంట్ చేసింది. నేను ఎంక్వైరీ చేసి వీణ్ణి పట్టుకుంటే నిజం బయటపడింది. థ్యాంక్ యూ సో మచ్ సిఐ గారు. వీణ్ణి తీసుకెళ్ళి మీ డ్యూటీ మీరు చేయండి. ఓకే మేడం. రేయ్ పదరా, నీకు స్టేషన్లో ఉంది, రా. ఈ ఇంటి మనుషుల్ని ఆట బొమ్మల్ని చేసి ఆడుకుంటోందని నేను ఎందుకన్నానో ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా? తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళన్నట్టు సీత ప్రవర్తిస్తోంది. ఈ విద్యాదేవి సుమతే అని గుడ్డిగా నమ్ముతూ తనని జనాన్ని ఒకటి చేయాలని కుట్రలు పన్నుతోంది. అందులో భాగంగానే మొన్న ఆ యాడ్ ఫిలింలో వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా నటించమని ఆ నెపంతోనే వాళ్ళిద్దరితో వ్రతం చేయించింది. ఏంటి సీత, మా పిన్ని చెప్పింది నిజమా? నువ్వు ఆ టీచర్ గారిని మా నాన్న పక్కన కూర్చోపెట్టాలని ఇంత డ్రామా ఆడావా? సీత ఆడించే నాటకంలో పాత్రధారే నిజం ఒప్పుకున్నాక ఇంకా నిజమా అని అడుగుతున్నావేంటి రామ్? మీ నాన్నకు మహాని దూరం చేసి ఈ టీచర్ను దగ్గర చెయ్యాలని సీత చూస్తోంది రామ్. అదేం లేదు రామ్. జనాబావ ఈ విద్యాదేవి గారిని సుమతి అక్క అని చెప్పి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించారు కదా, ఆ నిజం బయటపడకూడదని సీత ఇలా చేసుంటుంది. మధ్యలో నువ్వు మాట్లాడకన్నయ్యా. ఆ రిజిస్టర్ ఆఫీస్ స్టాఫ్ ని ఇంటికి పిలిపించిందే సీత. ఇదంతా తన కుట్ర. ఎందుకిలా చేశావు సీత? మహా చెప్పినట్టు నాకు తనను దూరం చేయాలని ఇలా చేస్తున్నావా? నీ ఉద్దేశం ఏంటి? తన దురుద్దేశం చాలా స్పష్టంగా ఉంది జనా. ఈ విద్యాదేవినే సుమతి అని చెప్పి బలవంతంగా నీకు అంటగట్టాలని చూస్తోంది. వ్రతం అంటే షూటింగ్ కాదు విద్యాదేవి గారు. సీత చేసింది తప్పే.
సీత చేసింది తప్పైతే తను నా కోసం ఆ తప్పు చేసింది. మీరు శిక్ష వెయ్యాలి అనుకుంటే నాకు వెయ్యండి. సీతని క్షమించండి. ఏంటి రామ్, సీతని క్షమించమని ఈవిడంటోంది? నిన్ను కన్న తల్లి కంటే మిన్నగా చూసుకున్న నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వేం మాట్లాడవా? హ్, ఇదేనా నీకు నా మీదున్న కృతజ్ఞత? నిన్ను ఇంత ఇబ్బంది పెట్టిన సీతని ఏం చేయాలో నాకు తెలుసు పిన్ని. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. నాతో రా. రామ్ కోపం చూస్తుంటే సీతను లగేజ్తో కిందకు తీసుకొచ్చి బయటికి గెంటేసేలా ఉన్నాడు మహా. సీతకు ఆ శిక్ష కావాల్సిందే. పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తోంది. అలాంటి సీతకు ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదు. ఆ మాటకొస్తే ఈ ఇంట్లో చాలా మందికి ఆ అర్హత లేదు. నువ్వు నోరు మూస్తావా అన్నయ్య? నీ నిర్ణయం ఏంటి జన? రామ్ సీతని బయటికి పంపిస్తే నువ్వు అడ్డుపడవు కదా? రామ్ ఏ నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను మహా. సరే అయితే రామ్ సీతని బయటికి పంపించడమే కరెక్ట్. అదే జరగాలి.